ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీని మంచు దుప్పటి కప్పేసింది. ఏజెన్సీ అందాలు పర్యాటకులకు మంచుతో స్వాగతం పలుకుతున్నాయి. ఎత్తైన కొండలు, లోతైన లోయలు కనువిందు చేస్తున్నాయి. పాల సంద్రాన్ని తలపించే వంజంగి వ్యూ పాయింట్ టూరిస్టుల మెయిన్ డెస్టినేషన్ గా మారింది. దాంతోపాటు కొత్తపల్లి జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు. బిజీ సిటీ గోల నుంచి బయటపడేందుకు ప్రకృతి ప్రేమికులకు ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నారు. పర్యాటకులను కట్టిపడేస్తున్న ఆంధ్ర ఊటీ అందాలపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీని మంచు దుప్పటి కప్పేసింది. ఎత్తైన కొండలు, లోతైన లోయలు పర్యాటకులకు కనువిందుగా మారాయి. పాల సముద్రాన్ని, మంచు పర్వతాలని తలపించే వంజంగి వ్యూ పాయింట్ పర్యాటకుల డెస్టినేషన్గా మారింది. ఆంధ్ర ఊటీ అందాలపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏజెన్సీ ప్రాంతంలో రోజు రోజుకి చలి తీవ్రత పెరిగిపోతుంది. ఏజెన్సీలో అందాలను ఆస్వాదించేందుకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. వంజంగి ప్రాంతానికి ముందు రోజే చేరుకుంటున్న పర్యాటకులు రాత్రంతా క్యాంప్ ఫైర్ వేసుకుని డాన్సులు చేస్తూ నైట్ అంతా సరదాగా గడుపుతున్నారు. తెల్లవారుజామునే పాల సముద్రాన్ని తలపించే వంజంగి వ్యూ పాయింట్కు వెళ్లేందుకు పర్యాటకులు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ నడుచుకుంటూనే వంజంగి కొండపైకి చేరుకొని సరికొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ప్రకృతి అందాలలో సేద తీరేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్నారు. వంజంగి కొండ ప్రాంతంలో అందాలను చూస్తూ ప్రజలు మంత్రముగ్ధులవుతున్నారు. మంచుతో మైమరిచిపోతున్నారు. అరక అందాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ వంజంగి వ్యూ పాయింట్ నుంచి అందిస్తారు. మంచు పర్వతాలను చూడాలంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి. పాల సముద్రాన్ని, మంచు పర్వతాలని రెండింటిని కలిపి ఆస్వాదించాలంటే వంజంగి రావాల్సిందే. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, పాల సముద్రాన్ని తలపించేటువంటి మేఘాలు, మంచుతో కూడుకున్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా పర్యాటకులతో నిండిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. సెల్ఫీలు దిగడానికి, అలాగే ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి వీరంతా కూడా తాపత్రయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సుదీర్ఘ ప్రయాణం చేసి వంజంగి రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారంతా కూడా అత్యంత అద్భుతమైనటువంటి అనుభూతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ఆయన వీడియో తీస్తున్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది? హైదరాబాద్ నుంచి వచ్చాము. అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి దృశ్యాలు మళ్ళీ చూడకపోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో. చాలా బాగుంది. మేము చాలా కష్టపడి వచ్చాము. రాత్రి 1 గంటకి బయలుదేరి వైజాగ్ నుంచి వచ్చాము. చాలా అద్భుతంగా జరిగింది. బాగుంది, వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణలో కానీ, ఏపీలో కానీ ఇప్పటి వరకు ఇలాంటి దృశ్యాలు ఎక్కడా లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఇలాంటి దృశ్యం. అద్భుత దృశ్యం. ఇలాంటి ఈ కోసమే మేము చాలా కష్టపడి వచ్చాము. వైజాగ్ నుంచి అర్ధరాత్రి 1 గంట నుంచి బయలుదేరేసి వచ్చి మార్నింగ్ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాము. చాలా బాగా జరిగింది దృశ్యం. మేము హైదరాబాద్ మణికొండ నుంచి వచ్చామండి. చాలా అద్భుతంగా ఉంది ప్రదేశం. మేము ఫస్ట్ లంబసింగి వెళ్దాం అనుకున్నాం, బట్ ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చామండి. మీద సుదీర్ఘ ప్రయాణం చేసి దాదాపు 5 కిలోమీటర్ల వరకు నడకదారి ప్రయాణం చేసి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారంతా కూడా అద్భుతమైనటువంటి అనుభూతిని పొందేందుకు వీరంతా కూడా తాపత్రయపడుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బిట్రగుంట నుంచి వచ్చామండి. ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. మేము ఎప్పుడు బిజీ లైఫ్లో, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్ని, ఎప్పుడు బిజీ లైఫ్లో ఉంటాను. ఫస్ట్ టైం ఇక్కడ ఎక్స్పీరియన్స్, అసలు ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్. చాలా బాగుంది. అసలు అందరూ చూడాల్సిన ప్లేస్, రావాల్సిన ప్లేస్. పిల్లలతో రావడం కష్టమే, కాకపోతే మనం ఏదైనా వెహికల్ వేసుకుని వచ్చి కొంచెం రిస్క్ చేసుకున్నా ఆ వ్యూ కరెక్ట్గా ఉంటుంది. మనం వచ్చినందుకు ఆ వ్యూ బాగుంటుంది. మేము ఒక 9 మెంబర్స్ దాకా వచ్చాము. అందరూ వచ్చాము, వెళ్తున్నాము. ఎలా అనిపిస్తుంది చూసాక? చాలా బాగా అనిపిస్తుంది. ఇది మొత్తం మీద చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు వీరంతా కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యూని ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి విజువల్స్ ని సాక్షి టీవీలో స్క్రీన్ పై చూడొచ్చు. మనతో పాటు చాలా మంది యువకులు కూడా ఉన్నారు. మాట్లాడదాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ నుంచి వచ్చానండి. ఈ వ్యూ కోసం నైట్ నుంచి నిద్ర లేకుండా ఎప్పుడెప్పుడు 4 అవుతుందని వేడి చేసే చాలా బాగుంది బ్రో. మేము నెల్లూరు నుంచి వచ్చా, మా వాడు హైదరాబాద్ నుంచి జైరాబాద్. ఏపీలోనే కాదు, ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వంజంగి వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. అలాగే ఈ వ్యూ పాయింట్ ని ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి.
మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వీళ్ళంతా కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఎలా ఉంది వ్యూ పాయింట్? ఎలా ఉంది? సూపర్, ఫ్యాంటాస్టిక్. టూ గుడ్, చాలా ఎంజాయ్ చేశాం. మీరు మీరు హైదరాబాద్ చెన్నై నుండి వచ్చాము. ఎలా అనిపిస్తుంది అమ్మాయి? అంటే ఇప్పటి వరకు చెన్నైలో కానీ తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇలాంటి ప్లేస్ అవును, బాగుంది. బాగుంది, నడిచి రావడం ఈ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది. నడిచి రావడం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కనుక రోజు రోజుకి వంజంగి వ్యూ పాయింట్కి పర్యాటకుల తాకిడి కూడా పెరుగుతుందనే చెప్పాలి. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని సౌకర్యాలు కల్పిస్తే మరింత పర్యాటకులకు రావడానికి వీలుగా ఉంటుందని కూడా కొంతమంది పర్యాటకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, వంజంగి వ్యూ పాయింట్ నుంచి. మంచు పర్వతాలను చూసే అనుభూతిని పొందాలంటే మంచు కొండలుండే ప్రాంతానికి వెళ్లాల్సిన పని లేదు. వంజంగి వస్తే సరిపోతుందని అంటున్నారు ఇక్కడికి వచ్చిన పర్యాటకులు. ఇదో గొప్ప అనుభూతి అంటూ అందరూ విజిట్ చేయాల్సిన ప్రాంతమని కితాబునిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి దృశ్యాలను అనుభూతి పొందాలని, కుదిరితే ప్రతి ఒక్కరూ వంజంగిని విజిట్ చేయాలంటూ వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కొండ పైకి రావటానికి సరైన రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే మరింత మంది పర్యాటకులు వచ్చే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది బ్రో. కొంచెం పైకి వచ్చే దాంట్లో కొంచెం డిఫికల్టీ ఉంది, కానీ వ్యూ చూస్తే ఇంకా ఫుల్ సాటిస్ఫై అయిపోయాము. ఎంతమంది వచ్చారు? మేము ఫ్యామిలీతో రాలేదు, కజిన్స్ వచ్చాము. 3 members వచ్చాము మొత్తం. ఆల్ గుడ్. అంటే కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మస్ట్ విజిట్ ప్లేస్ బ్రో, ఫర్ ష్యూర్ రావాలి. అందరూ వచ్చి చూడాలి. ఇక్కడికి వచ్చి కింద నుండి అందరూ పోతుర్రు, కానీ పైకి వస్తే మంచి వ్యూ దొరుకుతుంది. మస్ట్ విజిట్ ప్లేస్లో వంజంగి మాత్రం పెట్టుకోండి. శ్రీకాకుళం నుంచి వచ్చాము. చాలా బాగుంది ప్లేస్ అనేది, చాలా హెవెన్లీగా ఉంది. క్లైమేట్ ఇవన్నీ బాగున్నాయి. మేము కజిన్స్ వచ్చాము 3 members. ఇట్స్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్. చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. జీవితంలో ఒకసారైనా రావాల్సిన ప్లేస్ ఇది. రావడానికి అన్నమాట చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇష్టపడి వస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. ఫ్యూచర్లో అయినా సరే పెద్దవాళ్ళు రావడానికి, నెక్స్ట్ అనమాట వచ్చే జనరేషన్లో రావడానికి అయినా సరే రోపే వేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అనమాట ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ వచ్చేసి బాగా దందా చేసుకుంటున్నారు. దానివల్ల కొద్దిగా జనాలకి సఫర్ అవుతున్నారు. వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా అభివృద్ధి చెందే, రాబోతున్న రోజుల్లో అభివృద్ధి చెందే ప్లేస్ కాబట్టి అందరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంది. కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కొంచెం అది బాగుంటుంది. డ్రింకింగ్ వాటర్ అండ్ కొంచెం వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు, అవన్నీ ఉంటే బాగుంటుంది. ఇంకా లొకేషన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాను, బట్ ఇక్కడ క్లౌడ్స్ కానీ హిల్ వ్యూ కానీ చాలా నీట్గా కనిపిస్తుంది. సో విచ్ ఈజ్ ఎ గుడ్ ప్లేస్ టు కమ్. అండ్ మేబీ డిసెంబర్ వల్ల ఇంకా చాలా ఎన్హాన్స్ ఉంది క్లైమేట్. సో డిసెంబర్ ఆ టైంలో ఎవరైనా కుదిరితే కంపల్సరీ అరకు వ్యాలీకి రావాలి. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఏ మూలకు వెళ్లినా ఎత్తైన కొండలతో పాటు జాలువారే జలపాతాలు కనువిందు చేస్తాయి. వీటిలో కొత్తపల్లి జలపాతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు మళ్లీ మళ్లీ రావాలని అనుకుంటారు. ఎముకలు కొరికే చలున్నప్పటికీ కొత్తపల్లి జలపాతంలో స్నానం చేసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. చిన్న పిల్లలు సైతం జలపాతాలను చూసి మైమరిచిపోతారు. అరకు అందాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ కొత్తపల్లి జలపాతం నుంచి అందిస్తారు. వంజంగి వ్యూ పాయింట్తో పాటు కొత్తపల్లి జలపాతం అందాలు కూడా పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. జలపాతం వద్దకు వచ్చినటువంటి వారంతా కూడా మంచి అనుభూతిని పొందుతున్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి కొత్తపల్లి జలపాతంతో పాటు ఏజెన్సీలో ఉన్నటువంటి పలు అందమైన పర్యాటక ప్రదేశాలను వీక్షించడానికి వచ్చారు. మాట్లాడదాం. మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? చంటి అన్న నా పేరు, రాజమండ్రి. దగ్గరలో కదా, వచ్చి చూసి వెళ్ళొచ్చు. ఎలాగో లంబసింగి దగ్గర, దాంతోపాటు 35 kilometers ఇది కొత్తపల్లి. ఇక్కడి నుంచి అరకు నుండి వెళ్ళి రాజమండ్రి, అంతే. దట్స్ ఆల్. అంటే సాధారణంగా మీ రాజమండ్రి, తూర్పుగోదావరి ప్రాంతాల్లో ఇలాంటి జలపాతాలు ఏమి ఉండవు కదా.
మీరు ఆల్రెడీ గతంలో కూడా వచ్చానంటున్నారు. ఫ్రెండ్స్తో వచ్చారా, ఎవరితో వచ్చారా ఎలా? ఇంత ముందైతే ఫ్యామిలీతో వచ్చాము, ఇప్పుడైతే మొత్తం ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చాము. ఇలా రాజమండ్రిలో కూడా ఉన్నాయి, మన సీతపల్లి, రంపచోడవరం, మాడిమల్లి అన్నీ ఉన్నాయి. అవి కవర్ చేస్తాం, ఇవి కవర్ చేస్తున్నాం. వీకెండ్ కదా, ఇయర్కి ఒకసారి కదా, తిరగాలి తప్పదు. ఇంట్లో కూర్చుంటే ఏం రాదు, చెక్క బజిరే అంతేనా. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏం పేరు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. నా పేరు రసజ్ఞ. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, వ్యూస్, వేస్ కానీ వ్యాలీస్, కేవ్స్ అన్నీ చాలా బాగున్నాయి. పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చాం, అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా మంది రావాలనుకుంటారు, వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? కంపల్సరీ రావాలి, ఈ వెకేషన్ ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళాలి. చాలా బాగుంటుంది ఫ్యామిలీతో వస్తే, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అంటే నైట్ స్టే అది ప్రీ బుకింగ్ చేసుకున్నారా ఎలా? యా, ప్రీ బుకింగ్ చేసుకున్నాం. ఇంకా టెంట్స్ అన్నీ ముందే మేము బుక్ చేసుకున్నాం, అన్నీ అండి ప్రీ బుకింగే చేసుకున్నాం. చాలా బాగున్నాయి. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు వినితిన్ కుమార్. చాలా బాగుంది. మొత్తం మీద పిల్లల దగ్గర నుంచి కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేయడానికి ఆంధ్ర ఊటీలోని అందాలన్నీ కూడా స్వాగతం పలుకుతున్నాయి. కొత్తపల్లి జలపాతం వద్ద కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతో గడిపి హాయిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ ఏడాది వింటర్ సీజన్లో పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా ఏజెన్సీ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. వంజంగితో పాటు కొత్తపల్లి జలపాతం, లంబసింగికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక అందాలని ఆస్వాదిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఏజెన్సీ నుంచి. నేను నల్గొండ నుంచి వచ్చాము. మేము స్కూల్ స్టాఫ్ 50 మెంబర్స్ వచ్చాము ఇక్కడికి. యాక్చువల్గా లంబా సింహాద్రి నుంచి ఇక్కడికి వచ్చాము. లొకేషన్ మాత్రం సూపర్. ఇలాంటి చోటుకు రావాలి ఇంకా ఎందుకంటే మనిషి టెన్షన్లో ఎన్నో బాధలతో మనం సతమతం అవుతున్నాం రోజు వారి టెన్షన్స్తో. సో ఇలాంటి చోటు వస్తే కొంచెం ఆ టెన్షన్స్ అన్నీ దూరం అవుతాయని నేను అనుకుంటున్నా. సో ఇవాళ మాత్రం మేము స్టాఫ్తో వచ్చాము, 50 మెంబర్స్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, మా స్టాఫ్ అంతా ఫుల్ హ్యాపీ. కొత్తపల్లి జలపాతం అందాలను తిలకించేందుకు ప్రత్యేకంగా శనివారం, ఆదివారం ఎక్కువ మంది పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. కొండ కోనల్లో నుంచి నీటి ప్రవాహం టూరిస్టులకు స్పెషల్ అట్రాక్షన్గా మారింది. గత ప్రభుత్వ హయాంలో కొత్తపల్లి జలపాతాన్ని అభివృద్ధి చేసి అక్కడికి వచ్చే వారికి మెరుగైన సౌకర్యాలను కల్పించారు. పర్యాటకులను కట్టిపడేస్తున్న ఈ జలపాతాన్ని ప్రతి ఒక్కరూ చూసి తీరాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు. ఈ వింటర్ సీజన్లో కూడా ఏజెన్సీకి పర్యాటకుల తాకిడి పెరగటంతో మన్యం అంతటా సందడి వాతావరణం నెలకొంది.